నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. అసలు కిడ్నీ వైఫల్యానికి కారణాలు ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, కిడ్నీ ఫెయిల్ అయినట్టుగా మనకి ఎలా తెలుస్తుంది, అండ్ డయాలసిస్ ఎప్పుడు చేయాలి, డయాలసిస్ వల్ల వచ్చే ఉపయోగం ఏంటి, హిమోడయాలసిస్ మరియు పెరిటోనల్ డయాలసిస్ మధ్య తేడా ఏంటి, డయాలసిస్కి బదులుగా ఎప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం ఉత్తమం అవుతుంది, ఇలాంటి సందేహాల గురించి తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రభు చరణ్ రంగినేని. దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అండి, నేను డాక్టర్ ఆర్ ప్రభు చరణ్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్స్ అండి. డాక్టర్, అసలు కిడ్నీ ఫెయిల్ అయినట్టుగా మనకు ఎలా తెలుస్తుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి ముందుగా తెలియజేస్తారా? ప్రస్తుతానికి కిడ్నీ ఫెయిల్యూర్ అనేది రెండు రకాలండి. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అంటాం. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే సడన్గా టెంపరీగా కిడ్నీ పనితీరు తగ్గిపోవడం, నిన్న మొన్నటి వరకు నార్మల్గా ఉన్న కిడ్నీ ఫంక్షన్ సడన్గా తగ్గిపోవడం. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ కారణాలు కావచ్చు, మందుల కారణాలు కావచ్చు, రకరకాల కారణాలతోటి టెంపరీగా కిడ్నీ షట్ డౌన్ అవుతాయి. బట్ యూజువల్గా ఒక 70-80% మంది రికవర్ అవుతారు. ఒక 4 నుంచి 6 వారాల్లో రికవర్ అవుతారు, ప్రైమరీ కండిషన్ ట్రీట్ చేసే కొద్దీ. అక్యూట్ అయితే క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అనేది ఏంటంటే గ్రాడ్యువల్గా కిడ్నీ పనితీరు తగ్గుకుంటూ వెళ్ళిపోతుంది. దురదృష్టవశాత్తు దాన్ని స్టేజ్ చేస్తామండి. దురదృష్టవశాత్తు స్టేజ్ 3 వరకు కూడా ఏ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. సో స్టేజ్ 4, స్టేజ్ 5కి వచ్చిన తర్వాతనే సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే వాపులు రావడము, ఆయాసం రావడము, ఆకలి తగ్గిపోవడము, వామిటింగ్స్ అవ్వడము, మూత్రంలో మంట రావడము, రక్తం పడ్డము, లేకపోతే ఆల్టర్డ్ బిహేవియర్ అంటాం, అంటే బిహేవియర్ చేంజెస్ రావడము, ఇవన్నీ స్టేజ్ 4, స్టేజ్ 5 సికేడీలో స్టార్ట్ అవుతాయి. స్టేజ్ 3 వరకు ఏ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. కొంతమందిలో స్టేజ్ 4, స్టేజ్ 5లో కూడా సిమ్టమ్స్ తక్కువగానే ఉంటాయి. సో ఓన్లీ టెస్ట్ చేస్తే తప్ప అవన్నీ బయటపడే అవకాశాలు తక్కువ. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు మనం 3rd స్టేజ్ ఆర్ 4th వరకు కూడా తెలియదు అని అనుకున్నప్పుడు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం, ఒక అవేర్నెస్ కోసం మనమైనా కూడా కిడ్నీ టెస్ట్ చేయించుకోవచ్చు? ఖచ్చితంగా అండి. నార్మల్గా ప్రస్తుతానికి ఇండియన్ గైడ్ లైన్స్ ప్రకారం 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఖచ్చితంగా సంవత్సరానికి ఆర్ కనీసం 2 ఇయర్స్కి ఒక్కసారైనా క్రియాటిన్, కిడ్నీ పనితీరు ఎలా ఉంటుంది, జిఎఫ్ఆర్ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంటుంది, యూరిన్లో ఏమైనా ప్రోటీన్ పోతుందా, ఇది కనీసం సంవత్సరం 2 ఏళ్ళకైనా ఒక్కసారైనా చెక్ చేయించుకోవాలి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కనీసం 6 నెలలకు ఒక్కసారైనా ఈ పరీక్షలు చేయించుకొని ఉండాలి. ఈ వేరే దేశాల్లో అంటే అడ్వాన్స్డ్ కంట్రీస్లలో చిన్నపిల్లల్లో అంటే స్కూల్ ఏజ్ పిల్లల్లో కూడా ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి యాన్యువల్ టెస్ట్ చేస్తున్నారు. లైక్ యూరిన్, ఇదే సేమ్ అండి, క్రియాటిన్, యూరిన్ మాత్రమే. ఈ చిన్న 2 సింపుల్ టెస్ట్ ద్వారానే కిడ్నీ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. సో మనం కూడా మెల్లిమెల్లిగా ఆ స్టేజ్లోకి వెళ్తున్నాము. బట్ జపాన్ లాంటి దేశాల్లో దే డూ ఇట్ ఎర్లీ, ఇంకా వాళ్ళ స్కూల్ ఏజ్లోనే ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాం. సో ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే అంత కిడ్నీ డ్యామేజ్ కాకుండా కాపాడుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మనం చెక్, కనీసం 1 to 2 ఇయర్స్ మినిమం ఒకసారి చేయించుకోవాలి. మనకు తెలుస్తుంది అసలు కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, దాని బారిన మన పడే అవకాశాలు ఉన్నాయి, అండ్ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా లేదో కూడా తెలుస్తుంది కదా. బేసిక్గా మనం ఫస్ట్ చేసేది ఇది, దాని తర్వాత చేసేది స్కాన్ చూసుకుంటాం. కిడ్నీ స్టోన్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో కిడ్నీ సైజెస్ ఎలా ఉన్నాయి, రాళ్ళు ఏమైనా ఫామ్ అవుతున్నాయని అల్ట్రాసౌండ్ స్కాన్ల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ బేసిక్గా చేయాల్సింది క్రియాటిన్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది బేసిక్గా. 3rd స్టేజ్ వరకు కూడా మనకు ఆ సిమ్టమ్స్ తెలియకపోవడానికి ప్రత్యేకించి ఏమైనా కారణం ఉంటుందంటారా? బాడీ అడ్జస్ట్మెంట్ అండి. యూజువల్లీ ఏంటంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి, అంటే ఓవర్ ఇయర్స్ ప్రోగ్రెస్ అవుతుంటుంది. మనం ఈ రోజు చూసిన డిసీజ్ ఈ రోజు అది కాదు, క్రియాటిన్ ఎక్కువ ఉన్నది ఈ రోజు అది కాదు, కొన్ని ఏళ్ళ నుంచి మెల్లమెల్లమెల్లగా పెరుగుకుంటూ వచ్చి ఈ రోజుకి వస్తుంది. సో బాడీ చాలా వరకు అడ్జస్ట్ అవుతుంది, చేంజెస్కి అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకే చాలా వరకు సిమ్టమ్స్ తెలియకపోవచ్చు. సో కొంతమందిలో అక్యూట్ చేంజెస్ అంటే ఇప్పుడు 48 hours 72 hours నేను చెప్పిన అక్యూట్ కిడ్నీ ఇంజరీ లాంటి కండిషన్లో 48 గంటల్లో 72 గంటల్లో డ్యామేజ్ జరిగితే బాడీ అంత తొందరగా అడ్జస్ట్ అవ్వదు, కాబట్టి మీకు సిమ్టమ్స్ త్వరగా తెలిసిపోతాయి. బట్ ఇట్లాంటి కండిషన్స్లో స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది కాబట్టి సిమ్టమ్స్ తెలిసే అవకాశాలు చాలా తక్కువ. మినిమల్ సిమ్టమ్స్ ఉండొచ్చు, అంటే ఆకలి తగ్గిపోవడము, అలసిపోవడము, చిన్న చిన్న సిమ్టమ్స్ ఉండొచ్చు. వాటిని చాలా వరకు చాలామంది పట్టించుకోరు, రొటీన్ లైఫ్లోనే అనుకుంటారు. కిడ్నీ ఎందుకు ఫెయిల్ అవుతుంది డాక్టర్ గారు? కిడ్నీ ఫెయిల్యూర్కి మెయిన్ కారణం మన ఇండియాలో, ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్ అండ్ ఇండియాలో మోస్ట్ కామన్ కండిషన్ ఫస్ట్ డయాబెటీస్ అండి, తర్వాత బ్లడ్ ప్రెషర్స్ అండి. వీటిని కాకుండా కూడా వేరే కారణాలు ఉంటాయి, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని, లేకపోతే రాళ్ళ వల్ల కిడ్నీలో ఊరికే ఫ్రీక్వెంట్గా రాళ్ళు ఫామ్ అవడం వల్ల, గ్లోమర్లా డిసీజ్ అంటే ఫిల్టర్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల, ఇట్లా చాలా కారణాలు ఉంటాయి. కానీ మోస్ట్ కామన్ కారణం ఇవి. బ్లడ్ ప్రెషర్ లేని వాళ్ళకి, ఒకవేళ బ్లడ్ ప్రెషర్ లేని వాళ్ళకి ఫస్ట్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, ఇవి కాకుండా వేరే కారణాలు ఉంటాయి. వేరే కారణాలు అంటే కిడ్నీ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్తో పుట్టిన వాళ్ళకి ఒకటి, రాళ్ళు ఫామ్ అయ్యే టెండెన్సీ ఉన్న వాళ్ళకి 2,
ఫిల్టర్స్లో ఇబ్బంది, గ్లోమరులార్ డిజార్డర్స్ అంటాం. అంటే మన కిడ్నీలో 2 మిలియన్ ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్స్లో ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు ప్రోటీన్ లీక్ అవుతూ పోతుంది. అది రాను కిడ్నీని డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తుంది. సో అట్లాంటి వాళ్ళల్లో ఇంకా కొన్ని కండిషన్స్లో చాలా వరకు 20-30% ఏ కండిషన్ అంటే ఏ కారణం ఉండకపోవచ్చు స్పెసిఫిక్గా. సో దాటి వల్ల ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో ఫుడ్, వాటరు వాటి వల్ల కూడా డ్యామేజ్ జరుగుతున్నాయి. ఆంధ్రాలో చూస్తున్నాం. సో అట్లాంటి కండిషన్స్లో కూడా చాలామందికి ఉండొచ్చు. సో 20-30% కాజెస్ కూడా ఉండకపోయి ఉండొచ్చు. బట్ 70% మేజర్ కాజ్ ఇండియాలో ఫస్ట్ మేజర్ కాజ్ ఇస్ డయాబెటీస్ అండి. 50% ఆఫ్ పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకు ఒక 5 ఏళ్ళకు 10 ఏళ్ళ తర్వాత. అండ్ డాక్టర్, డయాబెటీస్ అండ్ బీపీ ఎలా అయితే కామన్గా అయిపోయిందో, కిడ్నీ ఫెయిల్యూర్స్ కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అయిపోయింది. అయితే ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఎంత రేషియో పెరిగింది అనుకోవచ్చు ఒక ఇయర్లీ చూసి? ఒకప్పుడు 70 ఏళ్ళ అంటే మనం 70s 90s గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు 50 ఏళ్ళకు 60 ఏళ్ళ తర్వాత మాత్రమే కిడ్నీ ప్రాబ్లమ్స్ చూసేవాళ్ళం. అది కూడా చాలా రేర్గానే కనిపించేవి. ఇంతమంది డయాలసిస్ పేషెంట్స్ని ఎప్పుడు చూడలేదు. ఈ మధ్యకాలంలో అంటే 20 ఇయర్స్ నుంచి యంగర్ ఏజ్ గ్రూప్స్ అంటే 10 ఇయర్స్ 20 ఇయర్స్ నుంచే కిడ్నీ ఫెయిల్యూర్స్ చూస్తున్నాం. చాలామంది యంగ్ పీపుల్లోనే చూస్తున్నాం. సో అది లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది, జెనెటిక్ కాజెస్ కారణమై ఉండొచ్చు, మన చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్ ఇవన్నీ కూడా కారణాలు అయి ఉండొచ్చు. సో యంగర్ ఏజ్ గ్రూప్లోనే డ్యామేజ్ ఎక్కువగా కనిపిస్తుంది మనకి ఇప్పుడు. సో ఈ మధ్యకాలంలో ర్యాంపెంట్ అంటాం. ఎందుకంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ కూడా ఎక్కువ అయిపోయాయి. మనం ఒకప్పుడు షుగర్ అనేది ఓన్లీ 40-50 ఇయర్స్ తర్వాతనే చెక్ చేసేవాళ్ళం. 40-50 బిలో ఎప్పుడు షుగర్ చూసేవాళ్ళమే కాదు, అసలు ఆ థాట్ కూడా వచ్చేది కాదు. బట్ ప్రస్తుతానికి ఏంటి 10-20 ఇయర్స్లో కూడా టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. మన ఫుడ్ హ్యాబిట్స్, బయట ఫుడ్ ఎక్కువ తినడం, జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, రైస్ వీట్ ఎక్కువ అయిపోవడం, ఇవన్నీ కారణాలతోటి ఎర్లీ స్టేజెస్లోనే వచ్చేస్తున్నాయి. సాల్ట్ ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ కారణాలతోటి మనకి ఎర్లీ స్టేజెస్లోనే బీపీ, షుగర్స్ రావడం. అవన్నీ ఎంత ఎర్లీగా వస్తే అంత ఎక్కువ కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఒక 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు షుగర్ వచ్చిన వ్యక్తితో కంపేర్ చేసుకుంటే మీకు 50 ఏళ్ళకు షుగర్ వచ్చిన వ్యక్తితో కంపేర్ చేస్తే 20 ఏళ్ళ వ్యక్తికి 50% ఎక్కువ కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ షుగర్ ఎక్స్పోజ్ అయ్యే టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి. లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మేజర్ రోల్ లైఫ్ స్టైల్. అవి కాకుండా కూడా జెనెటిక్ చేంజెస్ వస్తున్నాయి. అవి కాకుండా పొల్యూషన్, మన చుట్టూన్న వాతావరణం, ఇవి కూడా కారణాలు అవుతున్నాయి. ఓకే, థర్డ్ స్టేజ్లో మనం మీరు చెప్పినట్టుగా ఈ సిమ్టమ్స్ గుర్తించిన తర్వాత ఏంటి అసలు నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ఏం చేస్తారు? బేసిక్గా సిమ్టమ్స్ అనేవి ఎలా స్టార్ట్ అవుతాయి అంటే వీక్నెస్, అంటే మైల్డర్ సిమ్టమ్స్ తోటే స్టార్ట్ అవుతాయి. ఈవెన్ స్టేజ్ 3లో కూడా మైల్డర్ సిమ్టమ్స్ లైక్ ఎట్లా అంటే వీక్నెస్, త్వరగా అలసిపోవడము, ఆకలి తగ్గడము, కొంచెం దూరం నడవగానే ఆయాసం రావడము, రక్తం తగ్గిపోవడము, ఇవన్నీ కాళ్ళ వాపులు రావడం, కొంతమందిలో బోన్ వీక్ అవ్వడం, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఎర్లీగానే స్టార్ట్ అవుతాయి. సో ఎర్లీగా స్టార్ట్ చేసినప్పుడు మనం మా నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మేము చూసేది బేసిక్గా ఏంటంటే క్రియాటిన్, కిడ్నీ పనితీరు ఎలా ఉంది, జిఎఫ్ఆర్ అంటాం, అంటే కిడ్నీ ఫిల్టరేషన్ రేట్ ఎంత ఉంటుంది, ఎంత పర్సెంటేజ్, నార్మల్గా 100 పైన ఉండాలి, ఎంతవరకు ఉంటుంది, తర్వాత యూరిన్లో ఏమైనా ప్రోటీన్ పోతుందా, రక్తం పడుతుందా, ఇవన్నీ చూసుకుంటాం బేసిక్ టెస్ట్లు. రక్తం ఎంత ఉంది, హిమోగ్లోబిన్ ఎలా ఉంది, బోన్ ప్రొఫైల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. దాన్ని బట్టి స్టేజ్ని బట్టి ప్రోగ్రెస్ కాకుండా, ప్రోగ్రెస్ని ఆపడానికి ప్రస్తుతానికి మందులు లేవు, కానీ ప్రోగ్రెస్ స్లో చేయడానికి మాత్రం చాలా వరకు మందులు ఉన్నాయి. సో ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తే అంత తొందరగా దాని ప్రోగ్రెస్ కాకుండా కాపాడుకోవచ్చు. లేట్ అయ్యే కొద్దీ ప్రోగ్రెస్ని స్లో చేయడానికే మందులు ఉంటాయి, కానీ ఆపడానికి మందులు లేవు. ప్రాబ్లం అది. ఓకే, కిడ్నీ వ్యాధులకు సంబంధించి మనం మాట్లాడుతున్నాము. దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలున్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, థర్డ్ స్టేజ్ వచ్చిన తర్వాత నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత మిగతా టెస్ట్లు అవన్నీ అయిన తర్వాత ఏంటి అతన్ని అంటే ట్రాన్స్ప్లాంట్కి ఎప్పుడు వెళ్తారు? నార్మల్గా స్టేజ్ 5 అంటే మనము గ్లోమరులార్ ఫిల్టరేషన్ జిఎఫ్ఆర్ని బట్టి, ప్రోటీన్ని బట్టి స్టేజెస్ డివైడ్ చేస్తామండి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5. నార్మల్గా స్టేజ్ 4, స్టేజ్ 5కి వచ్చింది. యూజువల్లీ సిమ్టమాటిక్ అంటే మనకు డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంట్ కానీ అవసరం వచ్చేది స్టేజ్ 5లో అండి. స్టేజ్ 3, స్టేజ్ 4లో కూడా మెడికల్ మేనేజ్మెంట్ తోటి దాన్ని ప్రొలాంగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సిమ్టమ్స్ కంట్రోల్ చేసుకొని మందులతోటి ప్రోగ్రెస్ కాకుండా స్లో చేయడానికి మందులు వాడుకుంటూ, కండిషన్ ఏందో చూసుకొని ఎందుకు వచ్చింది, ప్రైమరీ కండిషన్ని ట్రీట్ చేసుకుంటూ, సో దానికి ప్రోగ్రెస్ కాకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. బట్ ఒకసారి స్టేజ్ 4, స్టేజ్ 5కి వచ్చిందాక కిడ్నీ డిసీజ్, ఆ టైంలో అంటే మన గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ జిఎఫ్ఆర్ అనేది చూసేది <20, <15కి వెళ్ళిపోతుంది. 100 పైన ఉండాల్సింది <15కి వెళ్ళిపోతుంది. సో అది రోజువారీ అవసరాలకి, అంటే రోజువారీ మన తయారయ్యే విషయానికి కానీ వాటికి కానీ అవసరానికి కానీ సరిపోకపోవచ్చు ఆ పనితీరు. సో అవన్నీ పేరుకుపోవడం వల్ల వేరే ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ, నరాలు కానీ, ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటాయి.
సో ఆ స్టేజ్లో మనము మిషన్ సపోర్ట్ అవసరం పడుతుంది, స్టేజ్ 5 సికేడీలో, దాన్ని డయాలసిస్ అంటాం. సో అంటే ఏంటి, మనం చేసే కిడ్నీ పనితీరు ఒక 15% బిలోనే ఉన్నప్పుడు మనం మిషన్ తోటి క్లీన్ చేసి ఆ పర్సంటేజ్ని 20-25%, 30% పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో దట్ ఆ రెగ్యులర్ వర్క్స్ చేసుకోవడానికి అవసరం ఉండే ఆయాసం లేకుండా రెగ్యులర్ పనులు నడిపించుకోవడానికి పనికొస్తుంది డయాలసిస్ అనేది. సో కాకపోతే కిడ్నీ పని చేసినంతగా అది పని చేయదు కాబట్టి మనం చేసేది 4 గంటలు 5 గంటలే కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. వారానికి 2 నుంచి 3 సార్లు మిషన్ డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది స్టేజ్ 5లో. ట్రాన్స్ప్లాంట్ అనేది ఏంటి అంటే కిడ్నీ మార్పిడి, ఉన్న కిడ్నీ వేరే కిడ్నీ మార్చడం వల్ల నార్మల్ లైఫ్, ఈ డయాలసిస్ లేకుండా నార్మల్గా ఒక కిడ్నీయే మనకు రెగ్యులర్ పనులకు సరిపోతుంది. సో ఆ స్టేజ్ పెంచుకొని నార్మల్గా లైఫ్ నడపడానికి పనికొస్తుంది. సో దాన్ని ట్రాన్స్ప్లాంట్ కోసం వెళ్తాం. బెస్ట్ ఆప్షన్ ట్రాన్స్ప్లాంటేనండి. బట్ ఎలా అంటే ఏజ్ బట్టి, ఆయనకున్న వేరే కండిషన్స్ని బట్టి ట్రాన్స్ప్లాంట్కి ఫిట్ అవుతారా లేదా చూసుకున్న దాని తర్వాత డయాలసిస్ ట్రాన్స్ప్లాంట్ అడ్వైస్ చేస్తాం. ఓకే డాక్టర్, ఒకసారి డయాలసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే అంతకుముందు ఒక 10 years బ్యాక్ కిడ్నీలో ఏ ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా డయాలసిస్ చేసుకోవాలి అంటే చాలామంది భయపడేవాళ్ళు. సో డయాలసిస్లో ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ. ఇప్పుడు డయాలసిస్ అనేది కూడా 2 రకాలండి. నార్మల్గా అక్యూట్ కేసెస్కి చేసే డయాలసిస్ ఒకటి, నార్మల్గా క్రానిక్ కిడ్నీ డిసీజ్. అక్యూట్ కిడ్నీ డిసీజ్ అంటే టెంపరీ టైడ్ ఓవర్ కోసం అండి. ప్రస్తుతానికి కిడ్నీ ఫెయిల్యూర్లో ఉంది, టెంపరీగా షట్ డౌన్ అయింది, వాల్యూమ్ అంటే వాటర్ ఎక్కువ లోడ్ ఉంది, యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, దాన్ని క్లీన్ చేసుకోవడానికి టెంపరీగా అది రికవర్ అవ్వడానికి 4 నుంచి 6 వారాలు టైం పడుతుంది రికవర్ అవ్వడానికి. ఆ లోపల మధ్యలో అవసరమైనప్పుడు చేస్తూ ఉంటాం. దాన్ని అక్యూట్ డయాలసిస్ హాస్పిటల్లో చేస్తుంటాం. క్రానిక్ డయాలసిస్ అంటే ఏంటి అంటే నార్మల్గా క్రానిక్ కిడ్నీ డిసీజెస్లో మెల్లమెల్లగా తగ్గుకుంటూ వచ్చి స్టేజ్ 5కి వచ్చిన తర్వాత అది ఇంప్రూవ్ అవ్వదు ఇంకా. సో అప్పుడు ఏంటి, వాళ్ళ జీవితాంతం డయాలసిస్ పైన ఉండాల్సి వస్తుంది. సో అంటే కిడ్నీ ఫంక్షన్ చెప్పాను కదా, 10% లోపల ఉన్నదాన్ని మనం మిషన్ తోటి క్లీన్ చేసి ఒక 20% 30% వరకు తీసుకురాగలిగితే వాళ్ళు రెగ్యులర్ వర్క్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆకలి ఇంప్రూవ్ అవుతుంది, రెగ్యులర్ వర్క్స్ చేసుకోవడానికి వాళ్ళు పని చేసుకోవడానికి పనికి వస్తుంది. కాబట్టి వారానికి 2 నుంచి 3 సార్లు అవసరాన్ని బట్టి క్లీన్ చేసుకుంటాం. సో దాన్ని క్రానిక్ డయాలసిస్. దీంట్లో డయాలసిస్ మెయిన్ మొడాలిటీస్లోనే 2 రకాలు ఉంటాయండి. హీమోడయాలసిస్ అంటాం. హీమోడయాలసిస్ అంటే ఏంటంటే మిషన్ ఉంటుందండి, మిషన్ క్లీన్ చేస్తుంది. దాంట్లో నిమిషానికి 200 నుంచి 250 ml బ్లడ్ క్లీన్ అవుతుంది యావరేజ్గా. సో 4 hours టైంలో మనకు అవసరం ఉన్నంత విషయాన్ని క్లీన్ చేసుకోవడానికి పనికి వస్తుంది. అండ్ అది ఓన్లీ మనం 4 hours చేస్తాం, రోజువారీ తయారీ కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది కాబట్టి వారానికి 2 సార్లు 3 సార్లు గ్యాప్ ఇచ్చుకుంటూ క్లీన్ చేసుకుంటూ వస్తాం. దానికి కావాల్సింది ఫిస్టులా, అంటే అంత రక్తం రావాల్సిన మనకు 250 ml బ్లడ్ రావాలంటే మెయిన్ రక్తనాళాలు, నెక్లో ఉండే మెయిన్ రక్తనాళాలు లేకుంటే కాల్లో ఉండే మెయిన్ రక్తనాళాలు ఆర్ ఫిస్టులా అంటాం. అంటే 2 రక్తనాళాలను కలిపి కుట్టేస్తాం కాబట్టి అది కూడా ఈ సైజ్కి వస్తుంది. అప్పుడు నీడిల్స్ పెట్టుకొని అంత ml బ్లడ్ని క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళల్లో ఏంటి అంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి వారానికి 2 సార్లు 3 సార్లు క్లీన్ చేయించుకోవాల్సి ఉంటుంది 4 గంటల పాటు. అండ్ ఆ ఫిస్టులా అనేది చేయించుకొని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అది ఎంతవరకు కంటిన్యూ చేస్తామో ఐదర్ వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ కన్నా వెళ్ళాలి, లేదా ఓల్డర్ ఏజ్ గ్రూప్ అనుకోండి ఎంతవరకు కంటిన్యూ చేయగలుగుతారు, వాళ్ళు ఉన్నంత వరకు అది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అది హీమోడయాలసిస్ అండి. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది మంచిర్యాల నుంచి సదానందం. కాల్ తర్వాత మనం మాట్లాడదాం. హలో సదానందం గారు. హలో సదానందం గారు, మీ సమస్య ఏంటి చెప్పండి డాక్టర్ గారికి. హలో సార్, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి, వింటున్నాను. చెప్పాలా సార్ నాకు? హలో చెప్పండి, వింటున్నాను. సదానందం గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో చెప్పండి మీ సమస్య ఏంటో. సార్ మా ఫాదరు 85 years ఉంటాడు సార్. ఓకే అండి. ఆయనకు యూరిన్ చేస్తే మూత్రం వస్తుందని పోతే బాత్రూమ్ పోయే వరకే ఆగుతలేదు, పడిపోతాను సార్ మూత్రం. ఓకే అండి. ఆయనకి కిడ్నీ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అండి? క్రియాటిన్ కానీ అట్లాంటి పరీక్షలు ఏమైనా చేశారా అండి ఇంతవరకు? ఇప్పుడు ఏం చేయలేదు సార్ ఇదివరకు. అంటే బేసిక్గా ఇది 2 రకాలు ఉండొచ్చు అండి. ఒకటి కిడ్నీ పనితీరులో తేడా వస్తే ఇలా రావచ్చు. రెండోది యూరినరీ బ్లాడర్ అంటాం, అంటే మూత్ర సంచి. ఏజ్ పెరిగే కొద్దీ దాని కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో వాళ్ళలో యూరిన్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు తగ్గిపోతుందండి. దానివల్ల మూత్రం ఆగకుండా వెళ్ళిపోతుంది. దానికి కొన్ని పరీక్షలు చేసి ఎంత స్ట్రెంత్ ఉంది ఏంది చూసి దాన్ని బట్టి మందులు ఇవ్వాలా లేకపోతే మూత్రం క్యాథెటర్ పెట్టుకొని ఉంచుకోవాలా డిసైడ్ చేయాల్సి ఉంటుందండి. సో దాన్ని మీరు ఒకసారి యూరాలజిస్ట్ని కానీ నెఫ్రాలజిస్ట్ని కానీ వచ్చి కలిస్తే దానికి నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్తారు.
డాక్టర్ డయాలసిస్ గురించి చెప్తుంటే నిజంగా చాలా భయం వేస్తుంది. అసలు అది అంత ఈజీ ప్రాసెస్ అంటారా? డయాలసిస్ Patient అనేది అంత పెయిన్లెస్ easy గా అండి. receive ఫస్ట్ థింగ్ డయాలసిస్ అనేది పెయిన్లెస్ అండి. సో మీకు నీడిల్ పెట్టినప్పుడు ఉండే ఆ నీడిల్ ప్రిక్ పెయిన్ తప్పించి ఆ ప్రొసీజర్ టోటల్లీ కంఫర్టబుల్, పెయిన్లెస్. ఓన్లీ దాని పేరు మీద భయపడతారు, కానీ జస్ట్ అంటే అది ఏదో అని ప్రొసీజర్ అనుకొని భయపడతారు. కానీ చాలామంది 20 ఏళ్ళు 15 ఏళ్ళ పాటు చాలామంది యంగర్ పీపుల్, ఓల్డర్ పీపుల్ డయాలసిస్ చేయించుకుంటూ వాళ్ళ రెగ్యులర్ లైఫ్ నడుపుకుంటున్నారు. వాళ్ళు జాబ్స్ చేసుకుంటున్నారు, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, వాళ్ళు రెగ్యులర్ జాబ్స్కి వెళ్తున్నారు. అది ఒక సపరేట్ థింగ్ అని కూడా వాళ్ళు మర్చిపోయారు. రెగ్యులర్ ప్రాసెస్లో ఒక మార్గం అయిపోయింది. వాళ్ళే ఇంకా కొంచెం నాలెడ్జ్ పెరిగే కొద్దీ వాళ్ళే నెఫాలజిస్ట్ల కంటే ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు. సో దే చాలామంది నార్మల్ లైఫ్స్ నడిపిస్తున్నారు. సో డయాలసిస్ అనేది టోటల్గా పెయిన్లెస్ అండి. ఫస్ట్ దాని ఆ థాట్ వదిలేయండి. సెకండ్ థింగ్ ఏంటంటే 4 hours పాటు వాళ్ళు పడుకోవడమో, లేదా ఆ పడుకునేటప్పుడు కూడా టీవీ చూసుకోవడమో, లేకపోతే చదువుకోవడమో, లేకపోతే వాళ్ళ పనులన్నీ చేసుకోవచ్చు. మిషన్ చేస్తుంది, మిషన్ పని చేసుకుంటుంది, అది మీకేం డిస్కంఫర్ట్ కాజ్ చేయదు. సో ఓన్లీ థింగ్ డయాలసిస్ ఎప్పుడు ఇబ్బందులు క్రియేట్ అంటే ఎల్డర్లీ పీపుల్లలో గుండె ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఉన్న వాళ్ళల్లో కొంచెం బీపీ అప్స్ అండ్ డౌన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా బాగానే టాలరేట్ చేస్తారు, వాళ్ళతో ఏ ఇబ్బందులు రావు. సో డయాలసిస్ గురించి ఎక్కువగా భయపడడం తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే అది చేస్తుంటేనే వాళ్ళ రెగ్యులర్ లైఫ్ నడుస్తుంటుంది. ఒంట్లో విషం లెవెల్స్ పెరిగే కొద్దీ ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళు ఏ పని చేసే పరిస్థితిలో ఉండరు, ఆకలి తగ్గిపోతాయి, వామిటింగ్స్ ఉంటాయి. ఆ పరిస్థితి కంటే ఇది చాలా బెటర్ ఉంటుంది. సో అది మనకి ఇప్పుడు ఈ మధ్య కాలంలో డయాలసిస్ అవైలబిలిటీ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ వీళ్ళందరూ కానీ చాలా హెల్ప్ చేస్తున్నారు, డయాలసిస్ కాస్ట్ తగ్గించుకుంటున్నారు. సో ఈ అవైలబిలిటీ చాలా మందికి వచ్చింది. ఒకప్పుడు 8,000 10,000 పైన అయ్యేది డయాలసిస్కి. ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీగా చేస్తుంది చాలా ప్లేసెస్లో. మినిమల్ డయాలసిస్ ఈవెన్ ఐఏ సెంటర్స్లో కూడా 1,500 2,000 లోపట్నే అయిపోతున్నాయి డయాలసిస్లు కూడా. సో ఇది అందుబాటులో రావడం ఒక వరం అనుకోవాలి. సో దానికి గవర్నమెంట్కి మనం థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ థింగ్. సో దట్ గవర్నమెంట్ కానీ ఎవరైతే నెఫ్రాలజిస్ట్ దీని వెనుక ఉండి చేస్తున్నారో వాళ్ళకు మనం థ్యాంక్స్ చెప్పాలి. సో దీనివల్ల ఇది చాలా ఈజీ అయ్యింది ఈ మధ్యకాలంలో. చాలా మంది చేయించుకుంటున్నారు, చాలా మంది తేలిగ్గానే నడిచిపోతున్నాయి. ఓకే, ఇది హాస్పిటల్లో కాకుండా ఒకవేళ వాళ్ళ ఇంట్లో కూడా అప్పుడు కూడా ఎస్ అండి. అది యూజువల్లీ వెస్ట్రన్ వరల్డ్ 2 రకాలండి. దాంట్లో కూడా అంటే కొంచెం ఫైనాన్షియలీ మంచి స్టేబుల్ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ వెస్ట్రన్ వరల్డ్ కానీ మళ్ళీ లేకపోతే మన సైడ్ కూడా మంచి ఫైనాన్షియలీ స్టేబుల్ ఉన్న వాళ్ళు కానీ ఇంట్లోనే డయాలసిస్ మిషన్ అరేంజ్ చేసుకోవచ్చు, ఇంట్లోనే మనకు ఆ సెటప్ అరేంజ్ చేసుకోవచ్చు, టెక్నీషియన్ వచ్చి చేసేసి వెళ్ళిపోతారు. సో హోమ్ డయాలసిస్ అంటాం, అది కూడా ఒక విధమైనది. లేదు అనుకుంటే పెరిటోనియల్ డయాలసిస్కి వెళ్ళొచ్చు. పెరిటోనియల్ డయాలసిస్ అంటే ఏంటి అంటే నార్మల్గా మిషన్ డయాలసిస్కి చాలామందికి మిషన్కి వచ్చి అటాచ్ అవ్వడము, 4 గంటలు టైం స్పెండ్ చేయడము ఇవన్నీ ఇబ్బంది అవుతాయి వాళ్ళకి. ఆర్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ. సో నార్మల్ మిషన్ డయాలసిస్ని టాలరేట్ చేయలేకపోవచ్చు. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే పెరిటోనియల్ పొట్టలో చిన్న ట్యూబ్ వేసి వాటర్ డయాలసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే వాటర్ బ్యాగ్స్ ఉంటాయి, బ్యాగ్స్ ఎక్కించుకోవడం, కడుపులో 3 to 4 hours ఉంటుంది, ఆ వాటర్ని డ్రైన్ చేసుకోవడం, అదే డయాలసిస్. సో అట్లా రోజుకి 2-3 సార్లు చేసుకోవాల్సి వస్తుంది. సో అది ఎక్కించడానికి తీయడానికి మీకు పట్టే టైం 10 minutes. అది కడుపులో వాటర్ ఉన్నప్పుడు మీ వర్క్ మీరు చేసుకోవచ్చు, మీరు జాబ్స్కి వెళ్ళొచ్చు, మీ పనులన్నీ మీరు చేసుకోవచ్చు, అండ్ ఒక దగ్గర నీట్గా క్లీన్గా దాన్ని తీసేయడం చేయొచ్చు. ఇట్లా ఇది ఒక టైప్ ఆఫ్ డయాలసిస్ అండి. కాకపోతే ఇంట్లో 3 to 4 times చేసుకోవచ్చు. వైజాగ్ నుంచి తులసి. హలో హలో తులసి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. యాక్చువల్లీ మా హస్బెండ్కి కిడ్నీ సంబంధించిన ప్రాబ్లం అనేది ఉంది. ఓకే అండి. యాక్చువల్లీ ఏంటంటే 5 days బ్యాక్ అతనికి బైపాస్ సర్జరీ అయింది. మీ వాయిస్ కొంచెం క్లియర్గా లేదండి, కొద్దిగా గట్టిగా మాట్లాడరా ప్లీజ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ 5 days బ్యాక్ అతనికి బైపాస్ సర్జరీ అయ్యిందండి. ఓకే అండి. ఏజ్ ఎంత అండి తనది? ఏజ్ బైపాస్ సర్జరీ అయ్యేటప్పటికే 45 years. ఓకే అండి. డయాబెటిక్ అండి? షుగర్ ఉందా అండి? ప్రస్తుతం 52 సంవత్సరాలండి. ఓకే అండి. అది అయిన తర్వాత కొంచెం అప్పుడే కొంచెం క్రియేటిన్ లెవెల్ 1.2 దగ్గర ఉందని చూసి అప్పుడు కొంచెం తగ్గించి అన్నట్టు బైపాస్ సర్జరీ అనేది చేశారు. ఓకే అండి. చేసిన తర్వాత అప్పటి నుంచి క్రియేటిన్ సంబంధించిన టాబ్లెట్స్ వాడుతున్నారు. ఓకే అండి. వాడిన తర్వాత ఒక 2 years బ్యాక్ నుంచి కొంచెం ఇలాంటి క్రియేటిన్ లెవెల్ కొంచెం పెరుగుతున్నాయి అని చూసి దానికి సంబంధించిన డోసేజ్ సంబంధించి కూడా ఎక్స్ట్రా అన్నట్టు ఇచ్చారు. ఓకే అండి. ఇప్పుడు ప్రస్తుతం క్రియేటిన్ ఎంత ఉందండి? ఒక 7 months 8 months బ్యాక్ కొంచెం బాగా అన్నట్టు వీక్ అన్నట్టుగా అయితే అప్పుడు మళ్ళీ అన్నట్టు చూపించుకుంటే
క్రియేటిన్ లెవెల్ అప్ టు 10 వరకు వెళ్ళిపోయింది. ఓకే ఓకే. మరి 1.2 తర్వాత మళ్ళీ మధ్యలో ఎప్పుడు చెక్ చేసుకోలేదా అండి? యాక్చువల్గా 6 months ఒకసారి చెక్ చేయించుకుంటారండి. మరి అంటే గ్రాడ్యువల్గా పెరుగుతూ లేదా అండి? అంతే 1.2 మెయింటైన్ అయ్యిందా అప్పుడు కూడా? అంటే మధ్యలో ఒకసారి చేయించుకుంటే మాత్రం 3-4 మధ్యలో అన్నట్టు ఉందని చూసి టాబ్లెట్స్ అయ్యి చేంజ్ చేసుకున్నారు. డైట్ అది కొంచెం చేంజ్ చేశారు డాక్టర్ గారు. ఓకే అది కొంచెం చూసుకోండి, క్రియేటిన్ లెవెల్ పెరుగుతుంది, తర్వాత ఇబ్బంది అవుతుంది అనేసి. ఓకే. కానీ లాస్ట్ 6 నెలల కింద చేసినప్పుడు ఎంత ఉండేదండి క్రియాటిన్ మీది? బైపాస్ సర్జరీ చేసేటప్పుడు 1.1 6 months బ్యాక్. లాస్ట్ ఇప్పుడు 10 ఉంది అంటున్నారు, అంతకుముందు ఎంత ఉండేది? అంతకుముందు బైపాస్ సర్జరీ చేస్తే ఆ టైం ఉండేది 6 months, ఒక 1 year బ్యాక్ అయితే 3-4 మధ్యలో ఉండేది. ఓకే. సో లాస్ట్ చేసింది 3-4 మధ్యలో ఉంది, ఇప్పుడు చేసింది 10 ఉంది, అంతేనా? ఇప్పుడు చేసిన యాక్చువల్ ఏంటంటే మార్చ్ ఆ టైంలో చేసేటప్పుడు అప్పుడు బాగా వీక్ గా ఉంది, మాట్లాడలేకపోతున్నా, ఆయాసంగా అన్నట్టు వస్తుంది అనిపిస్తుంది అంటే కూడా అప్పుడు డాక్టర్ వెళ్ళి చూపించుకుంటే క్రియేటిన్ లెవెల్ 10-12 వరకు ఉంది సార్. ఓకే అండి. బీపీ షుగర్ ఉందా అండి తనకు? ఏంటి సార్? బీపీ షుగర్ ఉన్నాయా అండి? బీపీ మాత్రం ఉంది సార్, షుగర్ లేదు సార్. షుగర్ ఎప్పుడు లేదు. ఓకే. సో ఇది అక్యూట్ అండ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటామండి. అంటే మీకు క్రియాటిన్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుకుంటూ వచ్చి 1.2, 3, 4 ఇప్పుడు ఈరోజు 10-12 వరకు వచ్చింది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే తనని ఒకసారి చూడాల్సి ఉంటుంది. చూసి ఇమీడియట్గా అంటే 10 క్రియాటిన్కి అయితే డయాలసిస్ అవసరం పడుతుంది. సిమ్టమాటిక్గా ఎలా ఉన్నారో కూడా చూడాలి. ఆయాసం అట్లా ఏమైనా ఉన్నాయా అండి? ఆయాసం కొంటాను తగ్గింది సార్. అండ్ ఆకలి ఎలా ఉందండి? ఆకలి పర్వాలేదు, బాగానే ఉంది. ఆకలి కొంచెం గంట కన్నట్టుగా ఆకలి వేస్తుంది, తింటున్నారు. దగ్గరలో ఎవరైనా నెఫ్రాలజిస్ట్ చూసారా అండి? కిడ్నీ డాక్టర్ చూసారా అండి? ఏంటి సార్? దగ్గరలో ఎవరైనా కిడ్నీ డాక్టర్ చూసారా? స్పెషలిస్ట్ చూపించాము. ఏం చెప్పారండి? 15 days ఒకసారి, వీలైతే మంత్లీ ఒకసారి అన్నట్టు డయాలసిస్ అనేది చేస్తున్నాము. ఓకే. కానీ యూజువల్గా ఏంటంటే 10-12 క్రియాటిన్ ఉన్న వాళ్ళకి మంత్లీ ఒకసారి డయాలసిస్ సరిపోదండి. కనీసం వారానికి, అంటే మనం చేసేదే వారానికి 2 సార్లు అంటే 8 గంటలు మాత్రమే చేస్తున్నాము. అది చేసుకుంటూ ఉంటేనే కొంచెం ఆయాసం తక్కువ ఉండి ఆకలి ఇంప్రూవ్మెంట్ వైపు ఉంటుంది. అండ్ టెంపరీ కాజెస్ అంటే మన ఇన్ఫెక్షన్ ఉండి లేకపోతే ఏదైనా మందుల వల్ల పెరిగింది అయితేనేమో టెంపరీగా 4-6 weeksలో రికవర్ అయ్యి మళ్ళీ 3-4కి రావచ్చు. కానీ అది గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తే మాత్రం అది మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశాలు తక్కువ. సో దీన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం, స్టేజ్ 5 అంటాం. సో వీటిలో ఏంటి అంటే వారానికి కనీసం 2 times డయాలసిస్ చేయించుకుంటూ, వయసు ఎంత అన్నారండి? 57 అన్నారా? 52 సార్. 52. కిడ్నీ మిగతా పారామీటర్స్ అన్నీ బాగానే ఉంటే కిడ్నీ మార్పిడికి వెళ్ళొచ్చండి. ఓకే డాక్టర్ గారు, మెడికవర్ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి ఎటువంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి? మెడికవర్లో మనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ డయాలసిస్కి సంబంధించిన అన్ని సదుపాయాలు ఉన్నాయండి. లైవ్ ట్రాన్స్ప్లాంట్ అవుతాయి, అక్రాస్ బ్లడ్ గ్రూప్ ఏబీఓ ఇంకంపాటబుల్ అంటాం, ఆ ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటాము. మూడోది కెడవర్ అంటే జీవన్దాన్ నుంచి వచ్చే బ్రెయిన్ డెత్ కేసెస్ కెడవర్స్, ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి. ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్ అవైలబుల్ ఉంటాయండి. ఓకే. అసలు కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇప్పుడు మనం మెయిన్గా మన చేతిలో ఉన్నాయి మనం చేయడం బెటర్ అండి. మన చేతిలో ఉన్నది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మాత్రమే. అంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బీపీని షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. షుగర్ కంట్రోల్ అంటే తినకముందు 110 లోపట, తిన్నాక 160 లోపట ఎప్పటికీ మెయింటైన్ చేయాలి. HbA1c అనేది 7 లోపట మెయింటైన్ కావాలి షుగర్ ఉన్న వాళ్ళకి. అండ్ బీపీ ఉన్న వాళ్ళకి 130-80 లోపట బీపీ మెయింటైన్ అవ్వాలి ఎప్పుడు కూడా. సో అది మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. అండ్ మిగతా వాళ్ళు కూడా రెగ్యులర్గా డైలీ 30-45 minutes వాకింగ్ చేయాలండి. డైట్ మనము ఎస్పెషల్లీ వెజిటేరియన్ డైట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే బెటర్. దాంతోపాటు రైస్, గోధుమలు తగ్గించుకొని జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు మీన్స్ మిలెట్స్ వైపు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. అవి కొంచెం లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం, అంటే షుగర్ ఇమీడియట్గా పెరగడం లాంటివి చేయదు, కొంచెం మెయింటైన్ చేస్తుంది. కాబట్టి ఆ డైట్ మోర్ షుగర్ రాకుండా, ఇవి బీపీ రాకుండా మెయింటైన్ చేస్తుంది. కిడ్నీ వ్యాధులు కొంచెం తగ్గించే అవకాశాలు ఉంటాయి. అండ్ థర్డ్ థింగ్, బయట ఫుడ్ దాదాపు అవాయిడ్ చేసుకుని, జంక్ ఫుడ్ అనేది బయట ఫుడ్ అనేది ఎస్పెషల్లీ కూల్ డ్రింక్స్ కానీ, పిజ్జాలు కానీ, బర్గర్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అండ్ అవుట్ సైడ్ నాన్ వెజిటేరియన్ డైట్ కానీ తగ్గించుకుంటే మంచిది. రెండోది లో సాల్ట్ డైట్. మనకు డైలీ రిక్వైర్మెంట్ 5.6 grams అంటే హాఫ్ నార్మల్ టీ స్పూన్ అంత సాల్ట్ మాత్రమే వాడాలి. బీపీ ఉన్న వాళ్ళు ½ teaspoon అంత సాల్ట్ మాత్రమే వాడాలి. మనం యాజువల్గా మన ఇండియన్ ఫుడ్లో వాడేది మనం 4 times ఎక్కువ అంటే 20 grams ఆఫ్ సాల్ట్ వాడుతున్నాం.
సో అంత హై సాల్ట్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ టు కిడ్నీ. సో సాల్ట్ తగ్గించుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ హైడ్రేషన్ మెయింటెనెన్స్ అంటే కనీసం అంటే స్టేజ్ 4 స్టేజ్ 5 వాళ్ళు కాదు కానీ నార్మల్లో వాపులు లేని వాళ్ళు, ఆయాసం లేని వాళ్ళు, గుండె ప్రాబ్లం లేని వాళ్ళు కనీసం డైలీ 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ ఉండాలండి. స్టోన్స్ ఫామ్ కాకుండా, ఇబ్బందులు కలగకుండా మెయింటైన్ అవ్వడానికి. ఇవి మనం బేసిక్గా చేయాల్సిన లైఫ్ స్టైల్స్ మాడిఫికేషన్స్ అండి. రైట్ డాక్టర్ గారు, కిడ్నీ వైఫల్యానికి కారణాలు ఏంటి, కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్. రేపటి ప్రైమ్ హెల్త్లో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.